హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే ప్రాజెక్ట్ చేయటం బెటరా, ఇంటర్న్షిప్ చేయటం బెటరా. సో ఇక్కడ ఏంటంటే రెండిటికి కొంచెం కాదు చాలా తేడా ఉంది. ఏంటంటే ప్రాజెక్ట్ చేశారనుకోండి, మీకు వచ్చేసరికి టెక్నికల్గా మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. అంటే ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, కానీ రియల్ టైం వర్క్ అనేది తెలియదు. అదే ఇంటర్న్షిప్ చేశారనుకోండి, ఏదో ఒక కంపెనీకి వెళతారు, ఆ కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్లో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. సో ఒకవేళ ఫ్రెషర్గా ఉన్నప్పుడు మీకు జాబ్ వచ్చినా, లేకపోతే ఫ్రెషర్గా ఉన్నప్పుడు జాబ్ రాకపోతే ఫేక్ పెట్టుకొని ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినప్పుడు జాబు జాయిన్ అయ్యారనుకోండి, లోపల వరకు తెలియదు కదా. అదే ఇంటర్న్షిప్ చేస్తే మీకు ఇదంతా తెలుస్తుంది. ప్రాజెక్ట్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. బీటెక్ చదివేటప్పుడే కాదు, బీఫార్మసీ చదివేటప్పుడే కాదు, అయిపోయిన తర్వాత అయినా మనం సొంతగా చేసుకోవచ్చు. కానీ ఇంటర్న్షిప్ అలా కాదు, చదువుకునేటప్పుడే ఇస్తాడు. ఇంతకుముందు అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ శాతం స్టూడెంట్స్ వచ్చి టైం పాస్ చేస్తున్నారని ఇంటర్న్షిప్లకి ఎక్కువ పర్మిషన్లు ఇవ్వట్ల. సో మీరు నాకు తెలిసి ఇంటర్న్షిప్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే డబ్బులు 12,000, 15,000 దాకా ఇచ్చి ఇంటర్న్షిప్ 2 to 3 months వర్క్ చేపించుకొని వర్క్ నేర్పుతా ఉన్నారు. అదేనా బెటరే. దోస్ ఆల్సో యూ కెన్ డూ ఇన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. బట్ రిగార్డింగ్ ప్రాజెక్ట్, సో దిస్ ఈస్ ద థింగ్. సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫైనలీ is that doing an internship is better than doing a project. I don't want to tell that don't do a project, but do project according to your interest. But యూ నీడ్ టు డూ అట్లీస్ట్ 1 ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో ప్రాజెక్ట్స్ ఎన్నైనా చేసుకోండి, ఇంటర్న్షిప్ మాత్రం అట్లీస్ట్ ఒకటి ఉండేటట్టు చేసుకోండి. సో రెండింటి ఏది బెటరో మీరు డిసైడ్ చేసుకోండి. సో ప్రాజెక్టు చేసుకుంటే ఫ్రీలాన్సింగ్ అని చేసుకోవచ్చు. అంత ఇదిగా ఏమి రావట్లేదండి ఇప్పుడు, అంత ఇదిగా. ఓకేనా. ఇంటర్న్షిప్ అయితే చేస్తూ ఉన్నప్పుడు వస్తుంది, లోపల సర్కిల్ పెరుగుతుంది, వాళ్ళు జాబ్ ఇస్తారు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.